దైవతనయుని ఆత్మార్పణ బలిదానమిది. మనిషికి దేవునికి మధ్యన శాశ్వత బంధమిది. దైవతనయుని ఆత్మార్పణ బలిదానమిది. మనిషికి దేవునికి మధ్యన శాశ్వత బంధమిది. ప్రేమ మమతల నిత్య నిబంధన హోత్రమిది. ప్రేమ మమతల నిత్య నిబంధన హోత్రమిది. జీవితేశుడే యాజక గురువుగా చేసిన యాగమిది. మనకై చేసిన త్యాగమిది. జీవితేశుడే యాజక గురువుగా చేసిన యాగమిది. మనకై చేసిన త్యాగమిది. రండి ఈ ప్రేమ యాగమున ప్రాణనాథుని ప్రణుతిద్దు. రండి మన ఆత్మ విభునికి మనసున హారతి అర్పిద్దు. రండి ఈ ప్రేమ యాగమున ప్రాణనాథుని ప్రణుతిద్దు. రండి మన ఆత్మ విభునికి మనసున హారతి అర్పిద్దు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విజయవాడ మేత్రాసనం, చనుపల్లి వారిగూడెం గ్రామం, నున్న విచారణ. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిర నిధిదాతలు యారం బాలస్వామి, లూర్దమ్మ. వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని మరియు పాడి పంటలను దీవించమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా యారం రవీంద్ర ప్రసాద్, నిర్మల, కిషోర్, లక్ష్మి, హరికోటి సునీల, వెంకటరత్నం, యశ్వంత్, సంపత్, జశ్వంత్, మదన్, హను, హర్షిత, సంధ్య కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. ఏలూరు మేత్రాసనం సెయింట్ తెరీసా విచారణ. కీర్తిశేషులు కలగర బాలస్వామి వర్ధంతి సందర్భముగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ జాగీర్ విచారణ. పుట్టినరోజు జరుపుకుంటున్న బండ్లముడి ఆన్ మేరీ నిహితకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. నిర్మల మేరీ, శ్రీనివాసరెడ్డి, సాత్విక్, సుశాంతులకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని మరియు డెనీజమ్మ కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఏలూరు మేత్రాసనం అమలోద్భవి కేథడ్రల్ విచారణ. దుగ్గిరాల గ్రామం, జోసఫ్ నగర్. నత్త రత్నకుమార్, ప్రభ ప్రియాంక దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ లేట్ నత్తా బాలకృష్ణ, మేరీ ఆగ్నెస్, సామ్యుయల్ క్రియాన్ష్, స్వాతి, ఆనంద్ కుమార్, రెన్నీ, కెన్నీ, సౌమ్య, సన్నీరాజ్, స్వర వివియాన్, విజయ్, ఝాన్సీ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం చిన్నవాల్తేరు విచారణ. సుధాకర్ కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం విజయనగరం విచారణ. మేరీ కృప కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ తలంపులు నెరవేరాలని, సునీతకు ఉద్యోగంలో ప్రయాణంలో దేవుడు తోడుండాలని, చంద్రిక, రాజశేఖర్ దంపతులకు గర్భఫలం దయచేయమని కోరుతూ కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో నుండునుగాక. నీ ఆత్మతోనూ ఉందురుగాక. ఆరోగ్యమాత నవదిన జపముల 6వ రోజు ఈరోజు మనం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాము. జపమాల
క్రైస్తవ సాంప్రదాయంలో అత్యంత ప్రీతికరమైన జపములలో ఒకటి. మరియమాత తన మధ్యస్థ ప్రార్థన ద్వారా జేసు ప్రభు యొక్క మరణ, పునరుత్థాన, మోక్షారోహణ పండుగల గురించి ధ్యానించడానికి ఈ జపమాల ద్వారా మనందరికీ సహాయపడుతుంది. క్రైస్తవ విశ్వాసంలో మన ప్రయాణంలో మరియమ్మ మనల్ని జపమాల ద్వారా నడిపిస్తూ ఉంది. జపమాల క్రైస్తవుల యొక్క విశ్వాసానికి మూలం. మరియమ్మ గారు తన హృదయ నిండా విశ్వాసాన్ని కలిగి ఈ యొక్క జపమాల ద్వారా ప్రార్థించే ప్రతి వ్యక్తిని కూడా తన కుమారుని చెంతకు నడిపిస్తుంది. అందుకే మరియమ్మ గారు యులైలా అనే పునీతురాలికి దర్శనం భాగ్యమిచ్చి, ఎవరైతే జపమాలను భక్తితో జపిస్తారో వారికి దీవెనలు వస్తాయి. జపమాలను ఆదరాబాదరగా, విశ్వాసం లేకుండా, భక్తి లేకుండా చెప్పడం నాకు ఇష్టం లేదు. భక్తితో జపించేవారే నాకు ఇష్టమని ఆ పునీతురాలికి తెలియజేసింది. అందుకే మత్తయి శుభవార్త మనం 15వ అధ్యాయంలో చదువుతున్నాము. క్రీస్తు ప్రభు అంటున్నారు, వీరు తన పెదవులతో నన్ను స్తుతిస్తారు, కానీ వీరి హృదయాలు దూరంగా ఉన్నాయి అని. మరియమ్మ గారు, క్రీస్తు ప్రభు మనల్ని కోరేది పూజా బలిలో పాల్గొన్నప్పుడు భక్తి విశ్వాసాలను ప్రదర్శించాలి. జపమాలను జపించినప్పుడు భక్తి విశ్వాసాలను ప్రదర్శించి ధ్యానపూర్వకంగా జపమాలను జపించి పూజా బలిలో పాల్గొంటే పరలోకం నుండి దీవెనలు హేరాళంగా మనకి వస్తాయి. దేవుని సమక్షంలో నిల్చున్న మనము ఇప్పుడు మన పాపాలను, మన అయోగ్యతను స్మరించుకొని, గుర్తించుకొని, మారుమనసు పొంది భగవంతుని క్షమాభిక్షను వేడుకొని యోగ్యరీతిగా పూజ బలిలో పాల్గొందాము. సర్వశక్తి అలా సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మా హృదయములను నీ అనుగ్రహంతో నింపుము. దేవదూత సందేశం ద్వారా నీ కుమారుడైన క్రీస్తు మనుష్యోత్తానమును మేము తెలుసుకుంటేమి, పవిత్ర కన్య మరియ విజ్ఞాపనం ద్వారాను అతని శిలువ శ్రమల ఫలితములను మేము ప్రభుని పునరుత్థానములో భాగస్థులమదుముగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం నుంచి 17వ వచనం వరకు. సియోను కుమారి ఆనందనాదము చేయుము, ఇజ్రాయేలు హర్షధ్వాన్యములు చేయుము. యెరూషలేము కుమారి నిండు హృదయముతో సంతసింపుము. ప్రభువు నీ దండనము తొలగించెను, నీ శత్రువులను చెల్లాచెదురు చేసెను. ఇజ్రాయేలు రాజైన ప్రభువు నీ నడుమనున్నాడు, కావున నీవు ఇక ఏ కీడుకు భయపడనక్కరలేదు. ప్రజలు యెరూషలేముతో, సియోను నీవు భయపడకుము, భీతి వలన నీ చేతులు క్రిందికి వ్రేలాడనక్కరలేదు అని పలుకు రోజులు వచ్చుచున్నవి.
నీ దేవుడైన ప్రభువు నీ నడుమనున్నాడు. ఆయన బలము వలన నీకు విజయము కలుగును. ఆయన నిన్ను గాంచి ఆనందించును. ప్రేమతో నీకు నూతన జీవమును ఒసగును. నీవు తలంచుకొని సంతసముతో పాటలు పాడుము. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని దాసిరాలవు, శుభములు పల్కు కన్యవో, స్త్రీలలో ధన్యురాలవు, స్త్రీలలో ధన్యురాలవు. దేవుని దాసిరాలవు, శుభములు పల్కు కన్యవు, స్త్రీలలో ధన్యురాలవు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో నందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. అధ్యాయం 1 వచనములు 46 నుంచి 56 వరకు. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను, నా హృదయం ప్రభువుని స్తుతిస్తున్నది, నా రక్షకుడైన దేవుని యందు నా ఆత్మ ఆనందిస్తున్నది. ఏలయనా ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించను. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. ఏలయనా సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములను చేసెను. ఆయన నామము పవిత్రమైనది. ప్రభువు పట్ల భయభక్తులు గలవారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును. ఆయన తన బాహుబలమును చూపి అహంకారుల దురాచరణను విచ్ఛిన్నము కావించెను. అధిపతులను ఆసనముల నుండి పడద్రోసి దీనులను లేవనెత్తెను. ఆకలి ఉన్న వారిని సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను. మన పితరులకు అబ్రహామునకు అతని సంతతి వారికి తరతరముల వరకు చేసిన వాగ్దాన ప్రకారము తన కనికరమును బట్టి తన సేవకుడు ఇజ్రాయేలునకు సహాయము చేసెను. మరియమ్మ 3 మాసములు ఎలిజబెతమ్మతో ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి పోయెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. జపమాల. జపముల యొక్క మాలను మనము ఈనాడు స్మరిస్తూ ఉన్నాము. జపమాలలో ఉన్న ముఖ్య ప్రార్థనలు.
త్రికాల జపము, విశ్వాసంగ్రహము, పరలోక జపము, మంగళవార్త జపము, త్రిత్వ స్తోత్రము, ఓ నా యేసువా నా పాపములను మన్నించుము అనే పాపక్షమాపణ ప్రార్థన. జపమాల జపించినప్పుడు ఇవన్నీ కూడా మనము జపిస్తూ ఉన్నాము. జపమాల యొక్క రహస్యములు సంతోషదేవ రహస్యములు, దుఃఖదేవ రహస్యములు, మహిమదేవ రహస్యములు, వెలుగు దేవరహస్యములు. ఈ దేవరహస్యములన్నీ కూడా క్రీస్తు ప్రభు యొక్క ఆగమనం, జననం, బాల్యం, ఆయన బహిరంగ జీవితం, ఆయన సేవలు చేసిన ప్రత్యక్ష సాక్ష్యాలు, స్వస్థతలు, తర్వాత శ్రమలు, బాధలు, శిలువ మరణము, పునరుత్థానము, మోక్షారోహణము, పవిత్రాత్మ రాకడ, వీటిని గురించి మనము ధ్యానిస్తూ ఉంటూ, మరియు మరియమ్మ గారు గాబ్రియేలు దూత యొక్క సందేశాన్ని స్వీకరించడము, అప్పటి నుంచి మరియ తల్లి మోక్షారోపణం అయ్యేంత వరకు ఈ యొక్క జపమాలలో మనము ధ్యానిస్తూ ఉంటాము. అందుకే జపమాల ప్రతి క్రైస్తవునికి అత్యంత ప్రీతిపాత్రమైనది, శక్తివంతమైనది, ఆకర్షణీయమైనది. జపమాల యొక్క ముఖ్య ఉద్దేశము, ప్రాముఖ్యతను కొన్ని సంఘటనల ద్వారా, చరిత్రలో జరిగిన వాటి ద్వారా మనము కొంచెం సేపు ధ్యానించుకుందాము. 1213 సంవత్సర ప్రాంతంలో ట్యూలస్ అనే ప్రాంతంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అల్బేజేనియస్ అనే తప్పుడు వాదనలతో అక్కడ ఉన్న క్రైస్తవులకు, విశ్వాసులకు చాలా ఇబ్బందిగా సమస్యలు వస్తూ ఉన్నాయి. అందరూ ఎంతో బాధపడుతూ ఉంటే చిన్న వయసులో ఉన్న భక్తిమంతుడు పునీత డొమినిక్, ఆయన దేవాలయంలోకి వెళ్ళి దేవమాత స్వరూపం ముందు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థించారు. విశ్వాసం, భక్తి అయిన ఈ ప్రజల్ని, క్రైస్తవుల్ని మిగతా వాళ్ళు వేరే సిద్ధాంతాలతో, తప్పుడు సిద్ధాంతాలతో, వాదనలతో హింసిస్తూ బాధిస్తున్నారు అని ఆ తల్లి పాదాల చెంత ప్రార్థించారు. అప్పుడు ఆ మరియ తల్లి అతనికి ప్రత్యక్షమై మనము జపించే ఈ జపమాలను అతనికి అందిస్తూ, ఈ జపమాలను ప్రార్థించు, ఈ జపమాలకి భక్తిని మీరు ప్రసారం చేయండి అని అతనికి ఆ జపమాలను ఇచ్చింది. అతడు వెళ్ళి జపమాలను జపిస్తూ ఆ జపమాల గురించి బోధించి ప్రచారం చేశారు. తర్వాత అద్భుత విధంగా ఎవరైతే వాళ్ళను బాధిస్తున్నారో ఆ బాధలలో, ఆ శ్రమలలో, ఆ హింసలన్నిటిని కూడా వాళ్ళు జయించి సంతోషంగా, ఆనందంగా, భక్తిగా, విశ్వాసపరంగా జీవించడం ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ జపమాల రాజ్ఞి అనే జపదండ మనుషులకు దేవమాత ద్వారానే లభించింది. అందుకే ఇన్ని ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ఒకసారి ఆలోచన చేసుకోండి, మన కుటుంబాలలో, మన వ్యక్తిగత జీవితంలో ఎన్నో సమస్యలు, అవిశ్వాసము, లేకపోతే భక్తి లేనితనము, శ్రమలు ఎంతోమంది ఎదుర్కొంటున్నారు. మరి మీరు జపమాలను జపిస్తున్నారా? జపించండి అని ఆ మరియ తల్లి సెలవిస్తుంది. ఆ డొమినిక్ గారు ఏ విధంగా అయితే ఆ మరియమాత స్వరూపం ముందు మోకరిల్లి తన బాధల్ని, ఇతరుల బాధల్ని వ్యక్తపరిస్తే దేవమాత వాటిని అంగీకరించి తీర్చినట్లే మీ కుటుంబాలలో కూడా ఈ అద్భుతాలు అనేవి జరుగుతాయి. ప్రియ సహోదరి, సహోదరులారా, జపమాల శక్తివంతమైనది. ఆ జపమాల విజయాన్ని సాధిస్తుంది అనటానికి మరొక ఉదాహరణని మనము చరిత్ర నుంచి తీసుకుందాము. 1571 సంవత్సరము అక్టోబర్ 7. అప్పుడు ఈ మహమ్మదీలకి, క్రైస్తవులకి ఒక చిన్న యుద్ధం లాంటిది జరుగుతుంది. ముఖ్యంగా మహమ్మదీలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు, బలమైన సైన్యం ఉంది. వాళ్ళందరూ కూడా ఆ మెడిటరేనియన్ ప్రాంతాన్ని ఆక్రమించి యూరోప్ ఖండాన్ని ఆక్రమించుకోవాలి, స్వాధీనం చేసుకోవాలని
సడన్గా యుద్ధానికి బయలుదేరారు. అప్పుడు ఆశ్చర్యపోయి భయపడ్డ క్రైస్తవులు ఏం చేయాలో తెలియలేదు. వాళ్ళ క్యాప్టెన్ ఆయన డాన్ స్వాన్ అనే క్రైస్తవుడు ఆయన మీరు భయపడగాకండి అని వాళ్ళకి ధైర్యం చెప్తూ ఉన్నప్పుడు భక్తినాథ 5వ పాపు గారు ప్రపంచమంతటా జపమాలను జపించండి అని ఆదేశాన్ని ఇచ్చారు. అందరూ కూడా జపమాలను జపించడం ప్రారంభించారు. ఆ టర్కిష్ వాళ్ళది పెద్ద సైన్యం, బలమైన సైన్యం, క్రైస్తవులది చిన్న సైన్యం, బలహీనమైన సైన్యం. చివరికి యుద్ధం అయిపోయిన తర్వాత క్రైస్తవులే విజయాన్ని సాధించారు. అప్పుడు పాపుగారు, క్యాప్టెను, మిగతా పెద్దలందరూ కూడా ఇది దేవమాత సహాయం వలన దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం మనకు విజయం సమకూరింది అని ఆ యొక్క జపమాల విజయరాణిగా ఆ పండుగను స్థాపించారు. దానిని అప్పటి నుంచి మనము కూడా ఈ యొక్క జపమాల మాత పండుగను ఘనంగా ప్రపంచమంతటా కూడా చేస్తూ ఉన్నాము. ఈ 2 ఉదాహరణలకు మనకు చెప్పేది ఏంటంటే, మీకు ఏ సమస్యలు వచ్చినా, ఏ వ్యాధి వచ్చినా భయపడనవసరం లేదు, నేను మీకు తోడుగా ఉంటున్నాను అని ఆ తల్లి అభయమిస్తుంది. చేయవలసిందల్లా మనము ఆ జపమాలను భక్తితో జపించడము, సమస్తాన్ని ఆ తల్లికి అర్పిస్తే తప్పకుండా ప్రతి విషయంలో విజయము అనేది మనకి లభిస్తుంది. అందుకే దేవమాత చాలా ప్రదేశాలలో ఆమె దర్శనమిచ్చేది రకరకాలైన ప్రజలకి. ఫాతిమా నగరం పోర్చుగల్ దేశంలో మనకు తెలిసిన విధంగా లూసీ జెసింతా ఫ్రాన్సిస్కోకు దర్శనమిచ్చి ఆమె చెప్పింది, నేను జపమాల మాతను, మీరు జపమాలను జపించండి. జపమాలను జపిస్తే అప్పుడు జరుగుతున్న యుద్ధ వాతావరణం తగ్గుతుంది, ప్రపంచంలో శాంతి నెలకొల్తుంది, ప్రజలు మారు మనసు పొందుతారు. ముఖ్యంగా రష్యాలో నాస్తికవాదం అనేది నశించిపోతుంది అని అభయమిచ్చి మనము జపమాలను జపించేటప్పుడు గుర్తు అయిపోయిన తర్వాత ఓ నా యేసువా నా పాపములను మన్నించమనే ప్రార్థనను ఆ పిల్లలకిచ్చి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ప్రార్థనను జపమాల గుర్తు అయిపోయిన తర్వాత మనమందరం కూడా జపిస్తూనే ఉన్నాము. అంటే ఆ తల్లికి మన అందరి మీద ఎంత ప్రేమ ఉందో మనం తెలుసుకోవాలి. అలాగే ఆ తల్లి జపాన్లో కానీ, అర్జెంటీనాలో కానీ, తర్వాత రువాండాలో కానీ, నికరాగ్వాలో కానీ పెద్ద పెద్ద దేశాలలో కూడా అగుపించి ఇదే చెప్తూ ఉంది, జపమాలను జపించండి, మారు మనసు పొందండి, జపమాల ద్వారా నా కుమారుని చింతకు రండు అని సెలవిస్తూ ఉంది. మనకి అత్యంత ప్రియమైన జాన్ పాల్ పాపు గారు, 2వ జాన్ పాల్ పాపు గారు జీవితాన్ని కొంచెం క్లుప్తంగా చూస్తే వాళ్ళ తల్లి ఆయన 9వ ఏట మరణిస్తే ఆయన చక్కగా చర్చిలోకి వెళ్ళి దేవమాత స్టాచ్యూ ముందు నిలబడి, మా అమ్మ చనిపోయింది, ఇప్పటి నుంచే మీరు మా అమ్మ అని తల్లికి అంకితం చేసుకొని ఆయన ప్రతినిత్యము జపమాలను జపిస్తుండేవాడు. 1981 మే 13న ఆయనపై హత్యా ప్రయత్నం జరిగింది. ఒక బుల్లెట్ ఇక్కడి నుంచి దూసుకుపోయింది. ఇంకో బుల్లెట్ చక్కగా గుండె మీనికి వస్తూ ఉంటే ఆయన తర్వాత చెప్పారు పాపుగారే, ఒకరు నన్ను వచ్చి ఆపారు, ఆమె వస్త్రంతో, ఆమె కన్యమరియమ్మ, లేకపోతే ఆ తల్లి ఆమె అప్పుడు కాపాడకపోతే నేను చనిపోయేవాడను అని సెలవిచ్చి తర్వాత ఆ బుల్లెట్లను తీసుకెళ్ళి ఆ సంవత్సరం తర్వాత ఫాతిమా నగరానికి వెళ్ళి ఆ దేవమాత స్టాచ్యూ కిరీటంలో వాటిని పెట్టాడు. అందుకే పాపుగారు అంటారు, జాన్ పాల్ పాపు గారు II, ఎల్లప్పుడూ జపమాలను జపించండి, ఆ జపం నాకు ఎంతో ఇష్టమైంది. మరియ తల్లి నన్ను కాపాడినట్లు మిమ్మల్ని కూడా అన్ని బాధల నుంచి, వ్యాధుల నుంచి, ఈవెన్ మరణం అవస్థల నుంచి కూడా కాపాడింది, మిమ్మల్ని కూడా కాపాడుతుంది అని. అందుకే పెద్ద పెద్ద వ్యక్తులు, పునీతులు మరియమ్మ గారి గురించి ఇలా సెలవిస్తున్నారు, మీకు శాంతి కావాలా, మీ కుటుంబంలో శాంతిని అనుభవించాలా, మీ దేశంలో శాంతి కావాలా, అందరూ కలిసి జపమాలను జపించండి, ఆ శాంతి వస్తుందని పోప్ పయస్
11వ పాయస్ గారు చెప్పారు. మరి పోప్ పాయస్ 12వ పాపు గారు కూడా ఈ విధంగా తెలియజేస్తున్నారు. ఈ జపమాల అనేది మన సువిశేషంలో అన్నీ కలిపిన సారాంశము అది. కావున భక్తితో ధ్యానించండి అని పాద్రి పిఏ గారు చెప్తున్నారు. అది ఒక ఆయుధం. మీకు ఏ సమస్య వచ్చినా, వ్యాధి వచ్చినా, శోధన వచ్చినా, బాధ వచ్చినా జపమాల అనే ఆయుధాన్ని వాడండి. అది తప్పకుండా వెళ్ళిపోతుంది. విజయం మీదే. అల్ఫోన్సస్ లిగోరి గారు తెలియజేస్తున్నారు. మీరు పాపము నుండి దూరంగా వెళ్ళాలనుకుంటున్నారా? జపమాలను జపించండి. సైతానుపై విజయం కావాలా? జపమాలను జపించండి. పుణ్యములో ఎదగాలనుకుంటున్నారా? జపమాలను జపించండి. అప్పుడు అది అన్నీ కూడా మీకు సద్గుణాలే వస్తాయి. మంచి మరణం కావాలా? ఎల్లప్పుడూ జపమాలను జపించండి. పునీతుల చరిత్రను తీస్తే వాళ్ళు ఎప్పుడు జపమాలను జపిస్తూ ఉంటారు. ముఖ్యంగా అస్వస్థలుగా ఉన్నప్పుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు, చివరి దశలో ఉన్నప్పుడు చూడండి, వాళ్ళ చేతులలో జపమాల ఉంటుంది. అది మంచి మరణానికి దారితీస్తుంది. కావున అందరం కూడా ఈ యొక్క జపమాలను భక్తితో జపించాలి. ఏలైనా ఈ జపమాల ద్వారా క్రీస్తు ప్రభు గురించి, మరియమ్మ గారి గురించి జ్ఞానం ఎక్కువగా వస్తుంది. ఈ జపమాల ద్వారా సైతానుపై విజయాన్ని సాధిస్తాము. ఆత్మను పాపం నుంచి పరిశుద్ధపరచుకుంటాము. క్రీస్తు ప్రేమ మన హృదయంలోకి వస్తుంది. ఆ ప్రేమ ద్వారా మనము దేవుని పట్ల, ఇతరుల పట్ల ఉన్న భక్తిని మరియు బాధ్యతలను నెరవేరుస్తూ ఉంటాము. మరియు దేవవరప్రసాదాలు పరలోకం నుంచి మనందరికీ కురిపించబడతాయి. అందుకే దేవమాత చెప్పినట్లు జపమాలను భక్తితో చెప్తే ఒక్కొక్క గురుతు ఒక్కొక్క రోజా పుష్పంగా మారి ఆ తల్లి తలలో కిరీటంలో అవి భాగస్థులై అలంకరించి ఉంటాయి. అలాగే మన విన్నపాలు, మన ప్రార్థనలన్నీ కూడా ఆ తల్లి చెంతకు వెళ్తాయి. వాటిని కుమారుని పాదాల చెంత ఉంచి పరలోకము నుంచి మనందరికీ దీవెనలు రావాలని ఆమె తన మధ్యస్థ ప్రార్థన ద్వారా మన కోసం పరలోకం నుంచి వేడుకుంటుంది. మనల్ని, మన కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడమని మనస్ఫూర్తిగా ఈ పూజా బలిలో ప్రార్థించుకుందాము. అర్పింపరారే పూజా బలిలో ఆత్మఫలములు ఒసగు దేవునికి. అర్పింపరారే పూజా బలిలో ఆత్మఫలములు ఒసగు దేవునికి. మన కానుకలను స్వీకరించు ప్రభువు, మన కానుకలను స్వీకరించు ప్రభువు. దీవించును ఇలలో మనలను నిరతం, దీవించును ఇలలో మనలను నిరతం. అర్పింపరారే పూజా బలిలో ఆత్మఫలములు పొసగు దేవునికి. సహోదరి సహోదరులారా, మీరు నేను అర్పించి బలి సర్వశక్తి గల సర్వేశ్వనికి ప్రీతికరమనట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనాల కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనాల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలి స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, మేము నీ సన్నిధికి తెచ్చిన ఈ కానుకలను మేము నీకు అర్పించుకుందుముగాక. తద్వారా మీ జనితైక కుమార్ని పరమ రహస్యములను సన్మానిస్తున్న మేము అతని వాగ్దానములను అందుకొని వాటికి అరులమూదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. నీ ఆత్మతోను
పొందురుగాక. నీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుమో, ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీ కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము మేము జపమాల మాతను స్మరించుకుంటూ ఆమెను కొనియాడుచు నిన్ను స్తుతించి మహిమపరుస్తున్నాము. ధన్య కన్యక అయిన మరియమాతను తగిన గౌరవ మర్యాదలతో కొనియాడుచు తల్లి అయిన శ్రీసభను కీర్తిస్తున్నాము. మరియమాత దైవవాక్కును తన నిష్కలంక హృదయంలోనికి స్వీకరించడం ద్వారా తన కన్యగర్భమున ప్రభుని యోగ్యతను పొందెను. సృష్టికర్తకే జన్మనిచ్చి తొలి శ్రీసభకు అంకురార్పణ గావించెను. ఆమె దైవ ప్రేమ నిబంధనమైన శిలువతో పాటు క్రీస్తు ప్రభుని మరణం ద్వారా మోక్ష జీవితమునకు జన్మనుంది సకల మానవాళిని తన బిడ్డలుగా భావించెను. ఆమెను అపోస్తులందరూ నీవు వాగ్దానం చేసిన పవిత్రాత్మ రాకడకై నిరీక్షిస్తూ ప్రార్థిస్తూ శ్రీసభ ప్రతీకగా ఉండనట్లు చేసితివి. ఆమె మోక్ష మహిమలోకి కొంపోయిపోయిన తరువాత తన మాతృప్రేమతో యాత్రిక శ్రీసభతో పయనిస్తూ రానున్న మహిమాన్వితమైన ప్రభు రోజు వరకు సంతసముతో శ్రీసభ సభ్యులను పరలోకమునకు నడిపించును. కావున సకల పునీతులతో దూతలతో ఏకమై నిరంతరము నిన్ను కీర్తించి స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్నా, ప్రభు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్నా. పావన పిత, నీవు నిత్యముగా పవిత్రుడవు. నీ సృష్టి ఎంతో నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుస్తున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన బలి నర్పించుటకై ప్రజలను నిరతము పిలుస్తున్నావు. ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున అభిమానాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు.
ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. లోకరక్షక మమ్ము రక్షింపుము. ఏలయనా నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. లోకరక్షక మమ్ము రక్షింపుము. ఏలయనా నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. కనుక తండ్రి మీ కుమారుని రక్షణాయుతముకు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరిస్తూ అతడు మరలా వేంచేదని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పిస్తున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలకొనుచున్నాము. తన మరణం ద్వారా మమ్మ మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరించము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగినట్ల దయచూపము. అతడు మమ్మ మీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవెన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యంగా పవిత్ర కన్యకయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె భర్త అయిన జోజప్ప గారితోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతోనూ మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమందటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయు మీ శ్రీ సభను నీ సేవకుడగు మాలియో జగద్గురును మాంతోని పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురులందరినీ మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందు ప్రేమయందు దృఢపరపుము. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనను ఆలకింపుడు. దయగల తండ్రి, నరుదశల చెదరియున్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమును విడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుడు. మేము నచ్చట చేరి మీ మహిమను వీక్షిస్తూ నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేళ్లను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక.
నానాటికి కావలసిన మానము మాకు నేటికి అనుగ్రహింపుము. మా మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడులను మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము. మీ దయానుగ్రహం వల్ల మేము పాపం నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయుడు మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఏలిన వారైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో నుండునుగాక. నీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరము ప్రభు సమాధానాన్ని తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమిక పాపలను పరిహరించే క్రీస్తు ప్రభు, వీరి విందుకి ఆహ్వానించబడిన మనము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తంలో మన తీజమును కాచి కాపాడుదురుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్మును ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నాయందు ఉన్నట్లుగా మిమ్మును కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయమని వేడుచున్నాను. ఆమెన్. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభధామమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభధామమే. ఆ స్వర్గమేఘాలపై దిగి వచ్చే మన దైవమే. ఆ స్వర్గమేఘాలపై దిగి వచ్చే మన దైవమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభధామమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభధామమే. దదస దదరి దదస దా పప దదస దదస దదరి దదస దా పరి. అనురాగమై అపురూపమై అద్వైతమై అజరామరమై
ఏకమై అద్వైతమై అజరామరమై అరుదైన ఈ విందుకే మనసార ఘన స్వాగతం. అరుదైన ఈ విందుకే మనసార ఘన స్వాగతం. పరమాత్మ జీవాత్మతో ఏకమైన మధుర సంగమం. పరమాత్మ జీవాత్మతో ఏకమైన మధుర సంగమం. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసు నామం శుభనామమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసు నామం శుభనామమే. పునీత ఇగ్నెస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారుపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలుగు చేయనట్లు చేయండి. ఓ మంచి జేసువా నా ప్రార్థన విన్నోదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయకుండునట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ప్రభు అయిన ఓ సర్వేశ్వర, ఈ దివ్య సంస్కారమందు మీ కుమారుని పునరుత్థానమును ప్రకటిస్తూ నీకు మొరపెడుతూ ఉన్నాము. మేము కూడా క్రీస్తు శ్రమలను అనుభవించి అతని నుండి ఊరటను పొందుచు అతని మహిమలో భాగస్థులము అగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనలను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. వెలిగే పావని గిరి గృహలోన ప్రేమ పారిని నరలోకాన నిలుపుమ దృష్టిని నడిరే రాజపాద దారిని పరలోకాన వెలిగే పావని గిరి గృహలోన ప్రేమ పారిని నరలోకాన నిలుపుమ దృష్టిని నడిరే రాజపాద దారిని. జపమాల ధ్యానం కడు నీకు
కలగ